ఎంతో జాగ్రత్తగా ఓపికగా ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా ఒక పదం కూడా మనం మాట్లాడకుండా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతోమంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉన్నట్టు ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్సు, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరందరూ చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిద్దాం. మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకరికి సబార్డినేట్గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం, అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం. కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు. ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఏ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వకుండా చేశారు వీళ్ళు దుర్మార్గంగా. అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతుందనేది నేనే చూడలేను. సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు, ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చూసాం. కానీ మనం ఒక నమ్మకంతో, ఒకే ఒక ఆలోచనతో, వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్, వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్, we have to be loyal to our leader. We have to stand by our leader. అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మనందరం ఇక్కడ కలుసుకుందాం. ఇక్కడే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని వెనకాలే ప్రతిరోజు మనం మానిటర్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోండి మీ కమిటీలు అన్నీ కూడా. మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఒక డౌట్ ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారినో చక్రవర్తి గారినో మీరు కాంటాక్ట్ అవ్వండి. గ్రౌండ్ ఏర్పాట్లన్నీ మన కేకే గారు వాళ్ళ బృందం అంతా కూడా కష్టపడతారు.
టెక్నికల్గా, విజువల్గా, ఫిజికల్గా మనం చేసే అరేంజ్మెంట్స్ గతంలో ఏ ఆవిర్భావ దినోత్సవం కన్నా అద్భుతంగా చేయబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు, అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మనం చేతుల్లో ఇవన్నీ